హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటికి 3 days అవుతుంది ఆ న్యూస్ వచ్చేసి. కాకపోతే అది క్లారిటీ లేకుండే. ఎందుకంటే రేషన్ కార్డులు లేని వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రని అన్నారు కదా. ఫస్ట్ డే అవకాశం ఇచ్చారు, కానీ మళ్ళీ నెక్స్ట్ డే న్యూస్లో చూసేసరికి మీ సేవా కేంద్రాలలో ఆన్లైన్ సేవలు అంటే మన మీ సేవా కేంద్రాలలో రేషన్ కార్డులు ఓపెన్ అవ్వట్లేదు అన్నట్టుగా మళ్ళీ నెక్స్ట్ డే ఆన్లైన్లో ఇచ్చారు. అందుకని నేను అప్పుడైతే అప్డేట్ చేయలేదు. ఇప్పుడైతే ఆన్లైన్లో అప్డేట్ అవుతుంది. హైదరాబాద్లో అయితే పెద్ద సంఖ్యలో జరుగుతుందంట. న్యూస్ పేపర్లో ఇచ్చారు. అయితే ఏంటంటే మీ దాంట్లో ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, కుటుంబంలో పిల్లల పేర్లు చేర్చని వాళ్ళు కానీ, రేషన్ కార్డులో లేని వాళ్ళ పేర్లు నమోదు చేయడానికైతే అవకాశం ఇచ్చింది. ఈ ఈ వీక్‌లోనే, అంటే ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుండి ఇదైతే స్టార్ట్ అయింది. మీరు కూడా అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మంచి అవకాశం. ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది మనకి రేషన్ కార్డులు అందుబాటులోకి రాలేక. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మనకి రేషన్ కార్డులు అవైలబుల్‌లోకి వచ్చినాయి కాబట్టి, ఎందుకంటే ఇప్పటికీ పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన వాళ్ళకి కూడా రేషన్ కార్డులలో పేర్లు ఎక్కేయడం అయితే జరగలేదు. ఎందుకంటే మొన్న కులగణన సర్వేలో తేలిన లెక్క ప్రకారం అయితే ఒకవేళ తప్పులు ఉంటే మళ్ళీ రీసర్వే చేస్తారని కూడా చెప్పారు. తప్పులు ఉన్న వాళ్ళైతే రీసర్వే చేసినప్పుడైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే మనం కరెక్ట్గా ఇస్తే మనకు కావాల్సినవి కూడా కరెక్ట్గా వస్తాయి. ఈసారి కొత్తగా అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన రేషన్ కార్డులో రేషన్ కార్డు నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అది ఇంకెక్కడైనా రేషన్ కార్డు ఉందా, వీళ్ళు మళ్ళీ చేయించుకుంటున్నారా అన్నట్టుగా ఒక సాఫ్ట్వేర్ మిషన్ని కనిపెట్టారంట. దాని ద్వారా మనం డీటెయిల్స్ మొత్తం చెక్ చేస్తున్నారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ముందే ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటేనే చేయకండి. పేర్లు ఎక్కిచ్చేది ఉంటే మాత్రమే చేయండి, లేకపోతే మాత్రం చేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి మీ సేవా కేంద్రాలలో మనము రేషన్ కార్డు ఉండి కూడా లేదని చెప్తే వాళ్ళు మన సర్వే ప్రకారము ఆన్లైన్లో ఒకవేళ రేషన్ కార్డు ఉంటే అది ఎక్కడుంది ఏంటి అనేది మన డీటెయిల్స్ మొత్తం చెప్తుందంట. అది సాఫ్ట్వేర్ అయితే మనకి అప్డేట్ ఉందంట. అందుకనే మీకు ముందే తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మన ఆధార్ సంఖ్య కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నారు. ఈసారి ఇవి 2 బాగా ప్రత్యేకంగా చూస్తున్నారు. అందుకనే మీరు రేషన్ కార్డులో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఎందుకంటే చాలామంది జనాభా రేషన్ కార్డులు లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకనే మీ సేవా కేంద్రాలలో వెళ్ళండి. మళ్ళీ ఈ అవకాశం ఎన్ని రోజులు ఉంటుందో కూడా మనకు అక్కడ అనౌన్స్ చేయలేదు. కాబట్టి నేను మీకు ముందే చెప్తున్నాను, వెళ్ళి కరెక్ట్గా అప్లై చేసుకొని ముందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ అయిపోయినాక అయ్యో నేను చేయలేదే అని బాధపడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలిసిన విషయం ప్రకారం నేను ఈనాడు న్యూస్ పేపర్లో చూసి మీకు చెప్తున్నాను. అందుకే మీరు జాగ్రత్త పడతారని మీకైతే ఈ విషయం. మనకి రీసెంట్గా చేసిన కులగణన సర్వేలో ఆధార్ కార్డులు లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారని మనకు అక్కడ చూపడం జరిగింది. అందుకనే సద్వినియోగం చేసుకోవడానికైతే ఇది మనకు మంచి అవకాశం. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో కూడా తెలియదు. ఉన్న అవకాశాన్ని అయితే పాడు చేసుకోకండి. ఎందుకంటే నిరుపేద కుటుంబాలకు కూడా వచ్చే ఆరోగ్యశ్రీ కూడా రాకుండా అయిపోతుంది. అందుకే మీరు జాగ్రత్త పడి మీరు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా హాస్పిటల్ వెళ్ళినా కూడా రేషన్ కార్డు ద్వారానే ఆరోగ్యశ్రీ తీసుకోవచ్చు. మీరు రేషన్ కార్డు లేకున్నా కూడా మీకు ఇబ్బంది అవుతుంది. అందుకే ముందు జాగ్రత్త రేషన్ కార్డు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ విషయం అయితే తెలియజేస్తున్నాను. మీరైతే ఈ విషయాన్ని అయితే బాగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మనకైతే రాదు. వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మనకి మన ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ అయినా కూడా పెట్టే అంత స్తోమత లేకున్నా కూడా రేషన్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద మనం అప్లై చేసుకుంటే మనకు ఎంతో కొంత అమౌంట్ అయితే కొంచెం రిలీఫ్ అవుతుంది. అందుకని నేను చెప్తున్నాను, ఈ విషయాన్ని బాగా ఆలోచించండి ఫ్రెండ్స్. లేదంటే మీరే మోసపోతారు. అదే కాకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే అప్లై చేయకండి. మళ్ళీ పొరపాట్లు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సేవా కేంద్రాలలో మీ సేవకు అప్లై చేసినా కూడా మనం డబ్బులు కట్టాలి. అదే ఒకవేళ పేర్లు అప్డేట్ చేసుకోవాలన్నా కూడా, పేర్లు మార్పించాలన్నా కూడా మనం ఎంతమంది ఉంటున్నాం, దాంట్లో కూడా ఒకరు ఇద్దరు మనుషులనే యాడ్ చేస్తున్నారు. ఎక్కువ మనుషులని అయితే యాడ్ చేయట్లేదు. అది కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ ఈ రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు కనుక ఈ సమాచారం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం స్రవంతి గుండారపు ఛానల్ని
చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. బాయ్.